ఈరోజు సదాశివపేట మండల తహసీల్దార్ కె బాలరాజ్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత మన్నే కులాన్ని గ్రూప్ 1 లో చేర్చడం జరిగింది. అయితే గతంలో ఎస్సీలు ఉమ్మడిగా ఉన్నప్పుడు కుల ధ్రువ పత్రాలు ఎస్సీ మాలా అని తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం మన్నే కులం వెనుకబడి ఉన్నందున గ్రూప్ 1 లో చేర్చి న్యాయం చేకూర్చారు. అయితే మండల తహసీల్దార్లు మాత్రం మన్నే కుల ధ్రువ పత్రం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. మా పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారాయి. కుల ధ్రువ పత్రాలు జారీ చేయడంలో జాప్యం చేయడం ద్వారా మెడికల్ సీట్లు కోల్పోయారు. అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వర్గీకరణ జరిగిన తర్వాత కూడా కొన్ని మండలాల్లో తహసీల్దార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా మాకు ఏమీ జారీ రాలేదు, ఇంకా జీవో రాలేదు, గెజిట్ రాలేదని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. అందుకని ఆ దృష్టిలో పెట్టుకొని సదాశివపేట మండల తహసీల్దార్ గారికి ఈరోజు వినతి పత్రము అందజేయడం జరిగింది. తహసీల్దార్ గారు కూడా సానుకూలంగా స్పందించారు, జారీ చేస్తామని చెప్పారు. అలాగే ఎంక్వైరీ చేసిన తర్వాత గ్రామ పంచాయతీ లెవెల్ ఎంక్వైరీ చేసిన తర్వాత సర్టిఫికేట్లు అనేది మీ కులద్రవ పత్రం మళ్ళీ కులద్రవ పత్రం మనం జారీ చేస్తామని చెప్పడం, హామీ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ విషయం ఎలా ఉందంటే ఇక్కడ సానుకూలంగా స్పందించారు, కానీ ఇంతకుముందు కామారెడ్డి జిల్లాలో కూడా ఆ తహసీల్దార్ ఏమని చెప్పారంటే మీరు ఆర్డీఓ గారికి కలవండి అని చెప్పారు. అయితే ఒక్కొక్క క్యాస్ట్కు ఒక్కొక్క రకంగా జీవో ప్రభుత్వం జీవో అనేది ఇవ్వదు. కాబట్టి ఆ జీవో ప్రకారం అనేది సమయస్ఫూర్తితో వాళ్ళు స్పందించి మన మన్యకుల సర్టిఫికేట్ ఇవ్వాల్సిందని కోరుతున్నాం. అయితే ఇక్కడ ఎట్లుందంటే ప్రభుత్వము మనకు మంచి స్పందించి మన వెనుకబడితనము ఉన్నది కాబట్టి గ్రూప్ 1 లో చేర్చి మనకు న్యాయం చేకూర్చారు. కానీ ఇక్కడ తహసీల్దార్ కొంతమంది కొన్ని మండల తహసీల్దార్లు మాత్రము ఇబ్బందికి గురి చేస్తున్నారు. అలా చేయడం ద్వారా లాస్ట్ మెడికల్ సీట్లు కూడా మనే పిల్లలు సంబంధించిన వాళ్ళు కొన్ని సీట్లు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో అలా జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మన మన్నెకుల ధృవీకరణ పత్రాన్ని ఎంఆర్ఓ గారికి, మండల తహసీల్దార్ ఎంఆర్ఓ గారికి అందరూ సభ్యులను కలిసి అందజేయడం జరిగింది. ఆ వినతి పత్రం ఏనగా మన మండల్ విలేజ్లో అన్నింటికి కలిపి వివిధ విద్యార్థులు కానీ మిగతా తల్లిదండ్రులు కానీ మన్య సర్టిఫికెట్ ఇష్యూ చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి దయచేసి లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ వివరణ ఇచ్చే ఏమనగా ప్రతి క్యాండిడేట్కు మన్య సర్టిఫికెట్ కావాలని వచ్చి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.